క్రెడిట్ కార్డ్ చేస్తారు, బహుశా వీసా ఐ థింక్ రూపే అనుకుంటాను, రూపేనో వీసానో సంథింగ్, రూపేని తప్పేం లేదు. encourage చేయాలి. అది కార్డు గవర్నమెంట్ కార్డు అది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. అట్లా ఎవరైనా పాపులారిటీ ఉన్న వాళ్ళతో వీళ్ళు ప్రమోట్ చేయించుకుంటారు. కానీ ఆ ప్రమోట్ చేయించుకునే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు బయటపడుతున్నాయి. సో దీనికి మీరేం చెప్తారు? కాదు, జోదం అనేది మానవ బలహీనతే, అది రకరకాల ఫార్మేట్లో ఉంటుంది. సో ఇది జోదం, దీనివల్ల సమాజంలో చాలామంది మనం చెప్తే ప్రభావితమై నష్టపోతారనే ఒక వివేచన వాళ్ళకి ఉండాలి. యాక్చువల్గా చెప్పేవాడు అది చట్టం ఉందా లేదా, కొన్ని కంట్రీస్లో అది చట్టపరంగా ఉంటుంది. చట్టపరంగా ఉందని అది మంచిది అవ్వదు కదా. కాదు, చాలామంది ఫ్యామిలీస్ ఈ రోజు నాశనం అయిపోయినాయి, చాలామంది సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్నారు. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు సెన్సిబుల్గా ఉండాలి, చాలా సామాజిక బాధ్యత ఉండాలి. సో మనం చేసేది మంచి చేయకపోయినా చెడు చేయకూడదు. ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నష్టపోతేనే ఈ ఆర్టిస్టులకి మంచిది, ఎందుకంటే వాళ్ళు ఎంత ఒక 100 రూపాయలు నష్టపోతే అందులో 40% వీళ్ళకి వస్తుంది. అది అంత అవేర్నెస్ ఉండేవాళ్ళు కాదండి మా వాళ్ళు. మీరు ఆలోచించినంత అది ఉండదు. అక్కడ ఏదో వాడు 10,000 ఇస్తాడో, ఒకసారి ప్రమోట్ చేస్తే అది 20,000 ఇస్తాడు. వాళ్ళ అగ్రిమెంట్స్ లో ఉంటుందండి. కన్సీక్వెన్సెస్ వాళ్ళు ఆలోచించరు. కన్సీక్వెన్స్ ఇంత జరుగుద్ది, అంతే. ఏదో ఒక బిజినెస్ యాడ్ కి మేము మోడల్ గా చేస్తున్నాం అని అనుకుంటారు తప్ప, ఇప్పుడు ఇంత జరిగింది అనుకున్న ఆ రోజు ఇలా జరుగుద్ది ఫ్యూచర్లో అని అక్కడికి సెన్స్ ఉంటే చేయడు అసలు. రకరకాల వాళ్ళు ఒక ఈవెంట్కి వెళ్తే ఇస్తారండి, వీళ్ళకి ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తారు. కానీ దీని మీద వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళకి లేదంటే నమ్మలేం, ఎందుకంటే ఆయనకి సామాజిక ప్రో ఎక్కువ, జస్ట్ ఆస్కింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి తర్వాత మీరు అన్నట్టు ఇందాక 17లో తప్పు చేశానని తెలిసినప్పుడు 17 నుంచే ఆయన దీనికి ప్రమోట్ చేయాలి, ఆయన రివర్స్ ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పడం కాదు కదా, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ జరుగుతున్నా వేరే వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈయన ఖండించాలి. నేను చేశాను రా, తప్పది, మీరు కూడా చేయకండి అని చెప్పేసి. మీరు అన్నట్టు సీనియర్ ఆర్టిస్ట్ గా మిగతా ఆర్టిస్ట్ ఒక కాల్ కూడా ఇవ్వచ్చు, ప్రెసిడెంట్ అవుదాం అనుకున్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు, వద్దు మీరు తెలియక చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ రోజు నేను ఆ రోజు తెలుసుకున్నాను, అగ్రిమెంట్ కంటిన్యూ చేయలేదని ఇప్పుడు చెప్తే కాదు కదా. అప్పుడు చెప్తే ఆయన లాంటి వాడు, ఎందుకంటే మిగతా వాళ్ళని క్వశ్చన్ చేయలేం. మిగతా వాళ్ళకి సోషల్ సినారియో, స్థితిగతులు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్, ఇవన్నీ తెలిసినంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ మధ్య లిటరీ టచ్ లేదు చాలా మందికి. వాళ్ళ సినిమాలో లిరిక్ రాస్తే ఒక మంచి లిరిక్ రాసే అబ్బాయి అంతా పొయిటిక్ గా రాసావని ఒక రైటర్ని పొగిడే తెలివితేటలు కూడా లేవు కొంతమందికి వాళ్ళ సినిమాలో. అంత అలా ఉన్నారు, స్టడీ లేదు, తెలుగు భాష మీద, సాహిత్యం మీద అందులో పొయిటిక్ వాల్యూస్ కూడా తెలుసుకోలేరు కళాకారులు. ఇప్పుడు ఇదివరకు రామారావు గారి నుంచి, నాగేశ్వర గారి దగ్గర నుంచి వాళ్ళ లిరిక్ రైటర్స్ తోటి, నారాయణ రెడ్డి గారు, దాసరాజు గారి తోటి ఒక విధమైన ఒక రసాస్వాదం ఉండేది, అది ఉండేది, వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పాడుతున్నారో ఎవరు రాస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదండి. గొప్ప పొలిటికల్ వాల్యూస్ ఉన్నాయి, కొంచెం పొగడుతూ కూడా తెలియదు వాళ్ళకి పోవటం. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి అవేర్నెస్ లేదనుకుందాం. కానీ అది ఎక్స్క్యూజ్ కాదు, అదే చెప్తున్నా, ఎక్స్క్యూజ్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అమాయకంగా మాకేమీ తెలియదు, మేము చేసాము అని తప్పించు, ఇన్నోసెన్స్ కూడా చెప్పలేము. అది ఇన్నోసెన్స్ అంటే వాళ్ళు ఒక బిజినెస్ లా చూసారు. క్రైమ్ ముందు ఇన్నోసెన్స్ దానికి ఎక్స్క్యూజెస్ ఉండవు. మన మెట్రోలో కూడా యాడ్స్ చేస్తున్నారండి, ఇది ఎవరు ఇన్నోసెన్స్ అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ లో 300 feet లోపల పరి మ్యాచ్ ఆడండి, లక్షల్లో గెలవండి అనే అది క్యాంపెయిన్ వస్తుంది. సో ఇక్కడ సాఫ్ట్ టార్గెట్స్ అయిన ఫిల్మ్ స్టార్స్ ని వీళ్ళని పట్టుకొని కొంచెం పబ్లిసిటీ, మైలేజ్ ఇట్లాంటివన్నీ తెచ్చుకుందాం అని అనుకుంటున్నారు. కానీ 1xBet అని ట్రైన్ కి మన మెట్రో